ఓ స్వప్నం సాకారమైందన్న కొండంత తృప్తి, అంతకు మించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటలకందని ఆనందం. మన మహిళా క్రికెటర్లలో, మన దేశ కోటాను కోట్ల క్రికెట్ అభిమానుల్లోనూ భారత మహిళల క్రికెట్ పరంగా మరో చరిత్ర. తొలిసారిగా కపిల్ సేహ్వాగ్ కప్పు కొట్టినప్పుడు 1983కు ముందు తర్వాత అని భారత క్రికెట్ ను నిర్వచించినట్లుగానే భారత మహిళా జట్టుకు ఇప్పుడిక సరికొత్త అధ్యాయమే. ఆలస్యమైన భారత అమ్మాయిలు అద్భుతమే చేశారు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వన్డే క్రికెట్ లో మొట్టమొదటిసారిగా విశ్వ విజేతగా ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తుది పోరులో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తన పాత్రకు తగ్గట్లే బ్యాటు బంతితో అదరగొట్టడం, చిచ్చరు పిడుగు షఫాలి బ్యాట్ తోనే కాకుండా బంతితోనూ మాయ చేయడం ఈ ఫైనల్లో హైలైట్. టాస్ ఓడిన గత 2 ఫైనల్స్ కు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేయడం అద్భుతంగా కలిసొచ్చింది. షఫాలి స్మృతి శతక భాగస్వామ్యంతో విజయానికి ఆదిలోనే గట్టి పునాది పడింది. ఈ పునాదే జట్టు స్కోర్ ని 7 వికెట్లకు 298 పరుగుల దాకా తీసుకువెళ్లింది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల ఎదుట ఈ స్కోరు ఎవరెస్ట్ అయింది. సఫారీ గాల్ లారా వోల్వార్ట్ సెంచరీ చేసిన ఆ జట్టు పరుగుల వేట 246కే పరిమితమైంది.